హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ జిఎస్ఆర్ అఫీషియల్. ఈరోజు డే 2 ఆఫ్ శ్రీశైలం నుంచి కదులుతున్నాము. ఇక్కడ సాక్షి గణపతి దగ్గరకు వచ్చి ఒక టెంకాయ తీసేసుకున్నాము. టెంకాయ తీసుకొని అట్లా మేము సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాం. అక్కడ కెమెరాలు యూజ్ చేయకూడదు కాబట్టి అట్లా సైడ్కి వచ్చి మళ్ళీ తీసాం. ఇంకా బయటకు వచ్చి చూస్తేనే ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి, కానీ మా అమ్మ ఏం తీసుకోవద్దు అనేసింది. ఇంకా అట్లా హటకేశ్వరంకి కదిలాము. హటకేశ్వరం నుంచి కదులుతానే అట్లా వెళ్ళి అక్కడ హటకేశ్వరం దగ్గర వెహికల్ స్టాప్ చేసేసాం. ఇప్పుడు మన హటకేశ్వరం దగ్గర ఉన్న శివాలయంలోకి వెళ్ళబోతున్నాం. నేను గుడి లోపలికి అయితే సెల్ తీసుకెళ్ళను, గుడి బయట నుంచి మొత్తం షూట్ చేసుకుంటా. ఎందుకంటే గుడి పవిత్రతను మనం కాపాడాలా. ఇది శివాలయం బయట నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను, కానీ కనపడదు. ఇప్పుడు మన హటకేశ్వరంలోని శివాలయంకి ఆపోజిట్ టెంపుల్లోకి వెళ్తున్నా, అమ్మవారి దగ్గరికి. అవ్వ ఎంత బాగా పాడారు చూడండి. ఇక్కడ అమ్మవారి స్వామి ఇక్కడ. ஆதியனோடு தேவ சிறைமீனா ஆடு மயிலின் ஏறி அமரர்கள் हमने साथ दादू से बता आ यहीं पे जाओ बे तू ना जा बाबू ఇంకా ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చేసినాం. అక్కడ మనం ఫొటోస్ తీయలేము. సాలగ్రామ లింగేశ్వరాలయం. ఇక్కడ లోపల శివుడికి అభిషేకం కూడా మనం చెయ్యొచ్చు. ఈ శివలింగం వచ్చేసి సాలగ్రామం అంటారు. మేము దర్శనం చేసి వచ్చే లోపల కోతులు మా ఆటోలో ఎక్కి మొత్తం అన్ని పీకి పెట్టినాయి. నేను మజ్జిగ చేసుకుందామని పెట్టుకున్న పెరుగు కూడా తీసేసాయి. ఇంకా అట్లా హటకేశ్వరం నుంచి బయటకు వస్తాను. ఇక్కడ పాలధార పంచదార. ఇక్కడ ఇంకా అట్లా స్టెప్స్ దిగి వెళ్తున్నాను. ఇటు సైడ్ కొంచెం దిగిన జాగ్రత్త చూసుకుంటుందండి. మీరు ఎప్పుడైనా వెళ్తే కొంచెం అక్కడ బ్రేక్ అయ్యిందంతా. ఇంకా అట్లా అది కూడా అంత దిగేసాము అంటే ఇక్కడ నాకు దిగడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే కొంచెం కాళ్ళు జారుతున్నాయి. ఇంకా అట్లా వచ్చి దిగేసినాము అంటే ఇంకా ఇక్కడ ఇదిగోండి పాలధార పంచదార. ఇంకా ఫ్యూ మోర్ స్టెప్స్ అంతే. పాలధార పంచదార అనేది మనకు కూడా ఐడియా లేదు ఎక్కువ. మా అమ్మ నాయన అడిగి మళ్ళీ పెడతా. ఇంకా అట్లా ఇక్కడ పాలధార పంచదార వచ్చేసి ఇక్కడ ఎంత బాగుంటుందంటే అసలు ఈ యొక్క నీరు అనేది ఎక్కడో కొండల లోపల నుంచి వస్తుంటుంది బయటికి. నేను అట్లా వెళ్ళి చెప్పులు కొంచెం దూరంగా విడిచి కొంచెం అక్కడికి వెళ్ళి కాళ్ళు ముంచి తర్వాత కొన్ని నీళ్ళు తాగి అట్లా అంతా అక్కడ ఎంత బాగా వస్తున్నాయి చూడండి. అయినా పెయింటింగ్ వేసిన వాడు గ్రేట్. ఇక్కడ వచ్చేసి నిత్య అమ్మవారికి శివయ్యకి ఎప్పుడు అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అట్లా పాలధార పంచదార నుంచి కూడా స్టార్ట్ అయిపోయి కైలాస శిఖరానికి వెళ్తున్నాము. అదిగో ఇదిగో అనుకుంటా కానీ కైలాస శిఖరం చోటు వచ్చేసింది. మా డాడీ అట్లా కొంచెం ముందరికి ఆటో ఆపేశాడు చూసుకోకుండా. ఇంకా అట్లా ఆపేసి ఇంకా వాళ్ళ ఆటోలోకి వచ్చి నేను ఇంకా చెక్క అని ఎక్కుతున్నాను. మెట్లు ఇరిగిపోతాయేమో నా వెయిట్కి. ఇంకా అట్లా కైలాస శిఖరం దగ్గరికి ఎక్కేసాను. వ్యూ అయితే భలే ఉంటుంది కొండలపైన నుంచి. ఈ కొండపై నుంచి చూడడమే ఒక మంచి వ్యూ. అట్లా ఇంకా స్టెప్స్ ఎక్కేసాము. అక్కడ టోకెన్ తీసుకోవాలా, మాకు టోకెన్ ఏం తీసుకోవాలి. ఇప్పుడు జనాలు ఎవరు లేరు కాబట్టి అట్లా కైలాస శిఖరం దగ్గరికి ఇంకా కొన్ని స్టెప్స్ అంతే. అక్కడ కైలాస శిఖరం ఎక్కానా పోయి శంకరయ్యని చూడడమే. ఇంకా అట్లా స్టెప్స్ ఎక్కేసాను. ఇంకా ఇదిగోండి అక్కడ నంది భగవానుడు. మామూలుగా అయితే తిరిగేటట్లు పెడతాండే, కానీ ఇతరు ఎందుకో టవాల్ కట్టేశారు. ఇంకా అట్లా అక్కడి నుంచే చూడాలి ఆయన్ని. ఇంకా అట్లా అక్కడి నుంచి చూస్తూ ఉంటే చాలా బాగుండింది. ఇక్కడ ఎవరో వేరే అంకుల్ వాళ్ళు ఎక్కి చూస్తున్నారు. ఎవరికి అంత ఈజీ కనబడద్దు ఆయన.
ఇట్లా కనబడితే మేలు. మీకన్నా కనబడతాడేమో చూడండి. ఆ నందయ్యని ఆ శంకరయ్యని దర్శనం చేసుకోండి మీరు కూడా. ఇంకా అట్లా ట్రిప్ మొత్తంలో ఇష్టకామేశ్వరి అమ్మవారిని ఒక్కటి చూడలేకపోయినా. నెక్స్ట్ టైం అది కూడా చూస్తా. ప్లీజ్ డూ